వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. సార్ కోటేశ్వర గారు, శైలజానాథ్ గారు రీసెంట్గా ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి. ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఆయన గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరి ఆయన ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు, విజయమ్మ గారు వైసీపీకి నాయకత్వ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, ఆవిడ చురుకుగా ఉండాలి, ఆవిడ క్రియాశీలకంగా పనిచేయాలి, ఇది నా కోరిక అని చెప్పేసి అంటున్నారు. యథాలాపంగా మాట్లాడారు అనుకోవాలా, లేదంటే దీని వెనకాల ఒకవేళ ఇన్ కేసు రేపు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఈ సిబిఐ ఈడీ కేసులు ఏమన్నా, లేదంటే కొత్త కేసులు ఏమన్నా, కూటమి ప్రభుత్వం ఏమన్నా ఆయన్ని జైలుకి గనక పంపిస్తే అప్పుడు విజయమ్మ గారి అవసరం ఉంటుంది కాబట్టి ముందస్తుగా ఆయన ఆ రకమైన సూచన చేశారని భావించాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలని చూసినప్పుడు రాజకీయాల్ని సీరియస్గా పరిగణించేటువంటి వాళ్ళు, అందులోనూ గతంలో పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి నోటి నుంచి ఈ విధమైనటువంటి వ్యాఖ్య రావడం అనేటువంటిది, రాజకీయాలంటే నిజంగా అవగాహన ఉందా లేకపోతే ఏమిటనేటువంటిది ప్రశ్న, మౌలికమైనటువంటి ప్రశ్న తలెత్తుతోంది. ఆమెని బలవంతంగా పదవి నుంచి తొలగించారు. రెండోది, కుటుంబ వివాదాల్లో భాగంగా కొడుకు మీద ఆమె చట్టపరంగా పోరాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా ఆమెను తీసుకొచ్చి వైసీపీకి అధ్యక్షురాలుగా చేస్తే ఆ పార్టీ మనుగడ ఏంటి అసలు అనేటువంటిది ప్రశ్న. ఎందుకు అంటే ఆమెమీ రాజకీయ నాయకురాలు కాదు. గతంలో అధ్యక్షురాలుగా పెట్టినప్పటికీ ఆమె రాజకీయ నాయకురాలు కాదు. వైసీపీని నడపగలిగినటువంటి సమర్థత ఆమెకుందని నేనైతే అనుకోవట్లేదు. మరి ఆ శైలజానాథ్ గారు మరి ఆయన స్థాయి ఏమిటో, లేకపోతే ఆయన ఏ విధమైనటువంటి చేశాడో, ఇది ఒక గతంలో కూడా గౌరవ అధ్యక్షురాలు మాత్రమే ఆవిడ మాత్రమే. రెండోది, అసలు అదే కనుక ఏట్లయితే అసలు ఆ క్యాంపెయిన్ నిలవదు, వైసీపీ క్యాంపెయిన్ నిలవదు. ఆమెనే కనుక తీసుకొచ్చి కనుక పెట్టుకునేట్లయితే ఆ క్యాంపెయిన్ నిలవదు. మరి అటువంటిది అంత ఈజీగా, అంత అలవోగ్గా ఏ విధంగా కామెంట్ చేశారనేటువంటిది సరే, ఆయన విచక్షణకే వదిలేద్దాం. కానీ ఒక సీరియస్ పొలిటికల్ రాజకీయ నాయకుడి నుంచి రావాల్సినటువంటి మాట కాదు, ఆ స్థాయి కూడా అది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా. నాకు కూడా సార్ పర్సనల్ గా నాకు అది అనిపించి చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే శైలజానాథ్ గారు కాంగ్రెస్ కన్నా ముందు లెఫ్ట్ సంబంధించినటువంటి సంఘాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. అలాగే కాంగ్రెస్ లో పనిచేశాడు. అవును, అదే ఎస్ఎఫ్ఐలో పనిచేశారు. అలాగే విద్యార్థి దశ నుంచి చురుగ్గా ఉన్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీని అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అఫ్ కోర్స్ రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఇప్పుడు అసలు ఆయన వైసీపీలో చేరటమే చాలా ఆశ్చర్యకరంగా అనిపించిన సందర్భంలో ఇటువంటి సరే ఆ వ్యాఖ్యలు మామూలు సందర్భాల్లో ఓకే. యాక్చువల్గా విజయమ్మ గారు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారని చెప్పేసి ఈవెన్ 2 రోజుల క్రితం కూడా ఎన్సీఎల్టీలో కేసు వచ్చిన సందర్భంలో కూడా ఆవిడ చాలా మనస్తాపానికి గురయ్యారు. ఈ రకంగా నన్ను ఈ వయసులో నేను కోర్టుకు ముందుకు రావాల్సిన పరిస్థితి కల్పించారు. అలాగే ఎలక్షన్స్ టైంలో ఓపెన్గా ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలా గారిని గెలిపించమని చెప్పేసి కాల్ ఫర్ చేశారు. దట్ మీన్స్ దట్ వైసీపీని ఓడించండి, అక్కడ కాంగ్రెస్ని గెలిపించండి అని చెప్పేసి. ఇప్పుడు ఈయనేమో కాంగ్రెస్ని వదిలేసి, అది కూడా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి కాంగ్రెస్, అంటే ఒక టైంలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ని వదిలేసి వైసీపీ, ఓకే దట్స్ హిస్ పర్సనల్ ఒపీనియన్. కానీ ఆవిడ ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి కూడా ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారంటే నాకు అందు గురించే డౌట్. అంటే ఒకవేళ ఆయన ఉద్దేశం ఇక కూటమి ప్రభుత్వం అటు సెంటర్ కానీ స్టేట్ కానీ నెక్స్ట్ 4.5 years పాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు, ఖచ్చితంగా ఆయన్ని ప్రజల నుంచి దూరం చేస్తారు, లేదంటే కనుక ఆయన్ని ఆ కేసుల్లో జైలు మళ్ళీ పంపిస్తారని చెప్పేసి ఒక అర్థం ఉన్న రీతిలో ఏమైనా మాట్లాడారు అనేది ఇక్కడ ఒక డౌట్ రైజ్ అవటం. అందు గురించే మనం ఈ చర్చ పెట్టుకోవడానికి గల కారణం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల గురించి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చేసేదేమి ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆల్రెడీ అవి కోర్టు ప్రాసెస్ లో ఉన్నాయి కనుక ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రక్రియ ఆ కోర్టులు నిర్ణయిస్తాయి తప్ప ఇంకా రాజకీయంగా కొత్తగా జోక్యం చేసుకునేటువంటిది ఏమీ లేదు. అయితే ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు
ప్రమేయం కూడా ఉంది కనుక ఆ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసే విధంగా ఆయన అగ్రస్థానంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభావితం చేయగలిగేట్లయితే వాళ్ళు దాన్ని నీరుగార్చేటువంటి అవకాశం ఉంది. ఆ నీరుగార్చినప్పుడు ఆ కేసులు ఏమవుతాయి ఏమిటనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి కన్క్లూజన్. అటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటే దాని గురించి ఆలోచించవచ్చు, కానీ తిరిగి మళ్ళా విజయమ్మ గారు వైసీపీకి నాయకత్వం వహించడం అనేటువంటిది అది కళలో కూడా ఒక పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి స్థాయి నాయకుడి నుంచి రావాల్సినటువంటి మాట కాదని మాత్రమే మరోసారి చెప్పలేదు. బాజీ గారు, కాంగ్రెస్ పార్టీకి మీ కాంగ్రెస్ పార్టీని ఆయన పిసిసి అధ్యక్షుడిగా చేసిన ఆయన ఈయన రీసెంట్గా వెళ్ళినప్పుడు మీరు అన్నారు, అప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రస్తావన ఇచ్చినప్పుడు ఆయన ఉండడం వల్ల లేకపోతే వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు పెద్దగా వాళ్ళకు ఒరిగేది లేదు, మాకు పెద్దగా వచ్చి పోయే నష్టం కూడా ఏం లేదని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే చేసిన సజెషన్ ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అది ఏ విధంగా రుచిస్తుందో తెలియదు. ఒకవేళ నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆ మాట అనగలడా? అంటే ఆయన అసలు సహిస్తాడా విజయం అని చెప్పేసి? అంటే ఒకటి సార్ బాజీ గారు ఒకసారి ఆడియో చెక్ చేయండి. ఆయనేం అధ్యక్ష బాధ్యతలను కూడా కాదు నాయకత్వాన్ని అని అన్నారు. మరి ఆయన కాకతాళీయంగా అన్నారా ఏంటనేది తెలియదు. వినిపిస్తుందండి ఇప్పుడు ఓకే సార్. ఏదో నోరు జారి అన్నాడేమో మరి అని అనిపిస్తా ఉంది. చాలా కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కాబట్టి మరి ఒక బహిరంగంగా మరి మీడియాతో మాట్లాడేటప్పుడు కొద్దిగా తడబడి మాట్లాడాడేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక విజయమ్మ గారు నిన్నగాక మొన్నే విజయమ్మ గారు బహిరంగంగా నా కొడుకు నా కోడలు ఆస్తుల విషయంలో అబద్ధాలు ఆడుతున్నారని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తల్లి మీదే మరి మోసపూరితంగా షేర్లు బదలాయించారుకున్నారు అని చెప్పేసి ఆయన ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక పక్క ఘర్షణ వాతావరణం కుటుంబంలో ఆస్తుల విషయంలో కానివ్వండి బాంధవ్యాల విషయంలో ఘర్షణ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో విజయమ్మ గారు వచ్చి పార్టీకి నాయకత్వం వహించి పార్టీ చేస్తారనుకోవడం అనేది చాలా అవివేకం. ఎందుకు మాట్లాడాడో ఆయన మరి ఆయన మైండ్ మతి స్థిమితం ఉందో లేదో అర్థం కాలేదు. కాకపోతే ఈ మీడియాలో సోషల్ మీడియాలో ఇంకో రకంగా మన సోకాలు సోషల్ మీడియా తీసుకుంటుంది. ఏంటంటే అది శైలజానాథ్ రెడ్డి గారు విజయమ్మ గారిని పార్టీలో తెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక వెళ్తుంది, ఒక వేవ్. మరి బలహీనంగా ఉన్న వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేదు కాబట్టి ఆ పార్టీ బతికి పట్టగట్టదు, భవిష్యత్తులో కూడా మరి గెలుస్తుందో లేదో నమ్మకం లేదు. అందుకని నాయకత్వాన్ని మార్చడానికి పార్టీని చేర్చడానికి ఆయన పదాలను ప్రయోగించాడేమో, ఆ రకంగా వాతావరణాన్ని సన్నద్ధం చేస్తున్నాడేమో అనేది కూడా ట్రోలింగ్ వెళ్తా ఉందండి. ఇవన్నీ సరదాగా మాట్లాడడానికి పనికొస్తాయి కానీ నిజానికైతే నేను అది నమ్మటం లేదు. వ్యక్తిగతంగా ఏంటంటే ఏదో యథాలాపంగా మాట్లాడి నోరు జారి టంగ్ స్లిప్ తోటి మాట్లాడాడు అనుకుంటున్నాను. ఎందుకంటే విజయమ్మ గారిని పిలిచినా బతిలాడినా ఆవిడ పొరపాటును కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చి పనిచేయడం కానీ చేయడం కానీ జరగదు. ఎందుకంటే జరిగిన పరాభవాలు కానివ్వండి, ఆవిడ బలవంతంగా పార్టీ నుంచి బహిష్కరించిన తీరు కానివ్వండి, కేసుల్లో ఇరికించడం కానివ్వండి, అవమానించడం కానివ్వండి, మాట తప్పటం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసిన వాళ్ళ పట్ల కుటుంబం పట్ల తల్లి చెల్లి పట్ల చేసిన మరి దాష్టికాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆవిడ తొందరగా మర్చిపోరు. మళ్ళీ పార్టీలోకి వచ్చి సేవ చేయడం అనేది జరిగే పని కాదు. కాకపోతే ఏంటంటే ఆయన ఏదో పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి సడన్ గా వచ్చేసిన తర్వాత ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో టంగ్ స్లిప్ తో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాను సురేష్ గారు. ఓకే రైట్. వెంకటేశ్వర గారు మీ అనాలిసిస్. ఒకటండి, ఇప్పుడు డాక్టర్ శైలజానాథ్ గారు రాజకీయంగా అపరిపక్వమైన వ్యక్తి కాదు, టంగ్ స్లిప్ అయ్యేటువంటి వ్యక్తి కాదు. మారుతున్నటువంటి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ లో చేసినటువంటి 2019 నుంచి 24 వరకు చేసినటువంటి అక్రమాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలో బయటకు రాబోతున్నాయి. అతి త్వరలో ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐ కేసులు, ఆ 12 కేసులు 14 కేసులు అవి కాదు, కొత్తగా అన్ని వ్యవహారాల్లో కూడా ది రోల్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అనేది క్వశ్చనబుల్ గా ఉంది. నిన్నగాక మొన్న ఈ లిక్కర్ స్కామ్ మీద
సిబిసిఐడి నేయంగానే గోడల వెనకాల అగ్నికి ఆగుతైనటువంటి కాగితాలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వర్క్ చేయకపోవటం పరిస్థితి చూసుకుంటే, మళ్ళా సోషల్ మీడియాలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, కొంతమంది అగ్ర కాంగ్రెస్ నేతలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్ర కాంగ్రెస్ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అవ్వాలని ఆలోచనలో ఉన్నారని, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే పాత వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి పాత వ్యక్తులు విజయమ్మ గారిని గురించి మాట్లాడటానికి ప్లస్గా కానీ పాజిటివ్ గానే వాళ్ళు మాట్లాడితే ఎవరు కూడా విశ్వసించరు. కాబట్టి కొత్తగా వచ్చాడు కాబట్టి శైలజానాథ్ గారు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ మినిస్టర్గా కూడా చేసినట్టున్నారు కదా, దాంతో ఒక ఫెయిలర్ వదిలేరా అనేది నాకు కూడా ఒక సందేహం ఉంది. ఎందుకంటే ఈ రాజకీయాలు వాళ్ళు ఉన్న రాజకీయాల్లో కమిట్మెంట్ కానీ, నిబద్ధత కానీ, రాజకీయ సిద్ధాంత రాద్ధాంతాలు ఏమి లేవు కదా. ఫ్యామిలీలో ఇష్యూస్ సెటిల్ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఎందుకు చేశారో ఏం చేశారో, తర్వాత మళ్ళా షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు, ఏం మాట్లాడారు అనేది కొంతవరకు షర్మిల గారు బయట పెట్టారు. బయట పెట్టిన విషయాలు ఏమైనా ఉన్నాయేమో. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ గా లేదు. రేపొద్దున ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క మన కూటమి ఎంపీల మీద సెంట్రల్ గవర్నమెంట్ నిలబడి ఉంది, ఆధారపడి ఉంది. సపోజ్ ఈ కూటమి పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం వహించేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ పురంధరేశ్వరి గారు కానీ, వీళ్ళంతా కూడా జగన్ కేసుల్ని స్పీడప్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగన్కి ఒక రక్షణ కావాలి కదా. రక్షణ కావాలంటే ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీనే కదా. ఏం జరుగుద్దో అనేది మనం రాజకీయాల్లో ఇవాళ మనం చెప్పలేము. తెల్లారపాటికి ఎన్నో జరిగిపోతున్నాయి. కాబట్టి వీ కెనాట్ రూల్డ్ అవుట్. ఎందుకంటే శైలజానాథ్ గారు యాదృచ్ఛికంగానో సర్కాస్టింగ్ గానో లేకపోతే టంగ్ స్లిప్ గానో అయ్యాడని మాత్రం ఐ డోంట్ బిలీవ్. చూద్దాం అంత. ఎందుకంటే నిన్నగాక మొన్న పార్టీలో చేరి ఏదైతే బిట్టర్ ఎనిమిస్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లి గారు, లేకపోతే వారి సోదరి గారు బిట్టర్ ఎనిమిస్ గా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎనిమిస్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోని పోవటం అనేది అది మనం ఊహించలేనటువంటి విషయం. కాబట్టి ఏదైనా ఫెయిలర్ టైప్లో ఏమైనా వదిలేరేమో ఒక అనుమానం కూడా నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అంతేగాని ఆయన మాత్రం యాదృచ్ఛికంగానో టంగ్ స్లిప్ అవ్వడం అని మాత్రం నేనైతే భావించట్లేదు. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు కాబట్టి ఏం జరుగుతుంది చూద్దాం. సోషల్ మీడియా అంతా కూడా చాలా మంది అగ్ర కాంగ్రెస్ నాయకులందరూ కూడా వైసీపీలో చేరాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతుంది. కాబట్టి వాటినన్నింటినీ క్రోడీకరించుకుంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బిహైండ్ ది కర్టన్ బ్యాక్ అనేది మాత్రం అర్థం. ఇట్స్ మై ఒపీనియన్. అఫ్ కోర్స్ ఒకవేళ నిజంగా విజయమ్మ గారు అలా మనస్ఫూర్తిగా వెళ్ళాలన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య పరిష్కారం అవ్వాలి కదా సార్. ఆ సమస్య ఏంటి? ఇమ్మీడియట్ గా అవ్వాల్సింది అదే షర్మిల గారికి రావాల్సినటువంటి ఆస్తుల వాటా, రెండోది ఈ ఎన్సిఎల్టీ కేసులు వీటన్నిటి నుంచి బయటపడేయటం, మూడోది ఇదే కనుక మరి వీటికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారా? ఒకవేళ సిద్ధంగా ఉండే లెక్క అయితే అసలు ఎన్సిఎల్టీ దాకా వెళ్ళరు కదా, అసలు వెళ్ళే ఆలోచన చేసేవారు కదా. రిజిడ్ గా లేవు ఆంధ్రప్రదేశ్ లో. దే ఆర్ ఫ్లెక్సిబుల్. అసలు రాజకీయం అంటేనే ఫ్లెక్సిబుల్. ఏ సమయానికి ఏ సందర్భానికి ఆ సందర్భంగా ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ ఏదైతే జగనన్న వదిలిన బాణాన్ని నేను షర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితిని చూసి ఇవాళ మొట్టమొదటి ఎవరయ్యా అంటే ఎవరయ్యా అంటే షర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అది అనుకున్నాం, ఆ రోజున అది అనుకోలేదు కదా. కాబట్టి ఏమైనా జరగవచ్చు. గుర్రం ఎగరావచ్చు, పోనవచ్చు. సో లెట్ us see, let's wait and see. I mean, the future will reveal everything. Thanks for joining. వెంకటేశ్వరరావు గారు, బాజీ గారు, కోటేశ్వరరావు గారు అండ్ టీడీపీ సంబంధించిన సప్తగిరి ప్రసాద్ గారు. ఇదే వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.